టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు గామాలపాడు గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ భాగంలో వచ్చారు. మంచిది, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎవరైనా చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. అయితే ఆ క్యాంపెయినింగ్లో భాగంగా జంగా కృష్ణమూర్తి గారి ఇంటి ముందే తను సభను ఏర్పాటు చేసుకొని కేవలం జంగా కృష్ణమూర్తి గారి గురించి మాత్రమే అవాకులు చవాకులు పేలుతూ తన యొక్క ప్రసంగాలు కొనసాగినాయి. దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజంగా కేవలం జంగా గారి గురించి మాత్రమే వాళ్ళు ఇదవుతున్నారు. నాకు అర్థమైంది, నాకు కనిపించింది ఏంటంటే, నిన్న కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరికీ ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయం కూడా జంగా కృష్ణమూర్తి వారి వల్లే ఓడిపోతున్నామని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. అందుకే పాపం గురజాల కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అనిల్ కుమార్ గారిని తీసుకుని వచ్చి కాసు మహేష్ రెడ్డి గారు దాంతోపాటుగా గామలపాడు గ్రామంలోనే ఆయన ఇంటి ముందే ప్రసంగాలు స్టార్ట్ చేశారు. మంచిది. అయితే ఆయన ప్రసంగిస్తూ కొన్ని పాయింట్లు లేవనెత్తారు. అవి ఏంటంటే, జంగన్న నన్ను ఓడించటానికి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు, నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు జంగన్న అని చెప్పేసి మాట్లాడాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు, మీకు ఇంకా అర్థం కాల, అసలు మీకు రాజకీయ పరిణతి ఎక్కడి నుంచి ఉందో లేదో నాకైతే అర్థం అవట్లా. అసలు జంగన్న మిమ్మల్ని ఓడించడం ఏంటి? జంగన్న పార్టీ మారటం వల్లే నీకు ఎంపీ సీట్ వచ్చింది ఇక్కడ, అది గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ఓడించలా, ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయికి నీకు ప్రమోషన్ ఇప్పించాడు. కానీ నిన్ను ఓడిస్తుంది ఎవరో తెలుసా? నువ్వు ఎవరినైతే పక్కన నిల్చోబెట్టుకుని ఓట్లేమని చెప్పేసి అడుగుతున్నావు చూడు, వాళ్ళు నిన్ను ఓడిస్తుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ బ్యాలెట్ ఓటింగ్లో క్లియర్ అయిపోయింది, పోస్టల్ బ్యాలెట్లో క్లియర్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అని. నిన్ను ఓడిస్తుంది వాళ్ళు. పాపం మనోడికి తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక రెండోది, జంగన్నకి మేలు జరిగితే మంచిది, ఆర్థికంగా మేలు జరిగితే మంచిది. అనిలన్న, జంగన్న ఆర్థికంగా లబ్ధి పొందేవాడైతే అసలు టీడీపీలోకి ఎందుకు వెళ్తాడన్నా? నీ పక్కన ఉన్న ఆయన బతికన మధ్యలో నిలబడి నువ్వు చెన్నైలో కట్టినటువంటి బిల్డింగ్లో వాటా అడిగేవాడు, నీ పక్కన ఆయన నర్సాపేట నడి బొడ్డులో కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో వాటా అడిగేవాడు. అవి రెండు తీసుకొని మీ ఇద్దరి మధ్య నిలబడేసి మా తమ్ముళ్ళిద్దరికి ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రచారం చేసేవాడు. అది చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఆయన డబ్బుకి లొంగదనే కదా. జంగన్నను కొనే అంత స్థాయి, దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదన్నా. ఆయన డబ్బుడికి అమ్ముడిపోయే వ్యక్తి కాదు మీలాగా అన్నది గుర్తుంచుకోండి. ఇక మూడో అంశం, జంగన్నకి నేను పదవి ఇప్పించేవాడినే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ అని. నీ భాషలోనే చెప్తా పచ్చిగా. నలుగురు వ్యక్తులు మంచం మీద పడుకొని సంసారం చేస్తే ఒక పార్టీ పుట్టింది. ఆ సంసారం చేసిన వ్యక్తుల్లో కృష్ణమూర్తి ఒకరు ఉన్నారు. ఆయనకి నువ్వు పార్టీ ఇప్పించేంత స్థాయి నీకు ఉందంటావా? ఒకళ్ళ లేదు, పదవి ఇప్పించేంత స్థాయి నీకు ఉంటే మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోయావు అనిల్ కుమార్ యాదవ్ గారు? ఒక్కసారి ఆలోచించండి. లేదు, ఆయనకి నువ్వు ఎంపీ సీట్ ఇప్పించే స్థాయి అంటే ఎలా ఇప్పిస్తావు? కాళ్ళు పట్టుకొనా? అలాంటి కాళ్ళు పట్టుకొని బతిలాడుకొని భంగపడే ఆలోచన కృష్ణమూర్తి గారికి ఏ రోజు లేదు. ఉంటే ఆయన మరోలా జీవించేవారు. ఇప్పటికైనా నువ్వు ఆయన ఇంటి ముందే పెట్టావు సభ, ఒకసారి ఇంట్లోకి వెళ్ళాల్సింది. ఆయన యొక్క నివాసం, ఆయన యొక్క జీవితం ఎంత సాదాసీదాగా, ఒక నార్మల్గా సాధారణ చిన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి జీవించే జీవన విధానం ఆయన పిల్లలు ఈరోజు జీవిస్తున్నారు. నీకు సంస్కారం లేకపోవచ్చు, ఆయనకు ఉంది. ఒకసారి దిగి, నీ ప్రచార రథం దిగి ఆయన ఇంట్లోకి వెళ్తే చక్కగా వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కుటుంబ సభ్యులు నీకు చక్కగా ఆయన మీద తీవ్ర విమర్శలు చేసి ఉంటావు. చక్కని మజ్జిగ ఇచ్చేసి ఒక గంట సేపు ఫ్యాన్ వేసి సేద తీరి పొమ్మని చెప్పేసి, రెస్ట్ తీసుకోమని చెప్పేసి వాళ్ళు నీకు సాధారణంగా ఆహ్వానం పలికేవాళ్ళు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అది. నీ ఆలోచన విధానం. ఆయనకు సీట్ ఇప్పిస్తే కాళ్ళు పట్టుకొని ఇప్పించేవాడు ఏమో నువ్వు. ఆయన కాలర్ ఎగరేసుకొని బతకడానికి ఈ రోజున బయటకు వచ్చాడు. అది కృష్ణమూర్తి గారి జీవితం. ఇన్ని రకాలుగా ఆర్థికంగా ఆయన కొనే పరిస్థితుల్లో నీవు లేవు, రాజకీయంగా ఆయన చేసే పరిస్థితులు లేవు. ఎటు చూసినా ఏం చేసినా సరే జంగా కృష్ణమూర్తి గారికి, అనిల్ కుమార్ యాదవ్కి ఎక్కడన్నా పోలిక ఉందా? ఇంకా చెప్తున్నాను, అన్న పోయాడు,
తమ్ముడు వచ్చాడు అని. అన్న ఎక్కడికి పోయిండ్రా స్వామి? అన్న ప్రజల గుండెల్లో నిలబడి పేద ప్రజల కష్టాల గొంతుకై మళ్ళీ ఆయన స్థానాన్ని తగ్గకుండా మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారు. పక్క పార్టీలు అనే స్థానాన్ని తగ్గించుకోకుండా రాజకీయాల్లో ఉన్నారు. ఒక్కసారి నువ్వు ఓడిపోయి చూడు, నీ స్థానం ఎక్కడుంటుందో. అనిల్ కుమార్ యాదవ్, నీ స్థానం ఎక్కడుంటుందో ఒకసారి ఓడిపోయిన తర్వాత అర్థమవుతుంది. తదుపరి మీసాలు దువ్వావు. మీసాలు దువ్వింది ఎవరి మీదో తెలుసా? ఏదో నీ పక్కనున్న కొంతమంది చెంచాలు చెప్తే జంగా కృష్ణమూర్తి గారి మీద మీసాలు దువ్వేంత స్థాయి నీకు వచ్చిందంటావా అనిల్ కుమార్ యాదవ్? సమాధానం అతి త్వరలో జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం నిన్ను ఎవరైతే ప్రేరేపించాలో మీసాలు దువ్వమని, వారి మీసం దువ్విన నీ మీసం ఇద్దరి గొరిగిచ్చేసి ఇక్కడ నుంచి పంపిస్తారు. అతి త్వరలో గుర్తుపెట్టు. ఇది జంగా కృష్ణమూర్తి గారి స్వగ్రామంలోకి వచ్చి గంగమ్మ తల్లి మీద ప్రమాణం చేసి నువ్వు వాడిన పచ్చి అబద్ధాలకి మేమిస్తున్న వివరణ. అర్థమవుతుందా? ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కూడా టీడీపీలో తెచ్చుకోలేడు. అవునా? వెయిట్ అండ్ సీ. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కూడా తెచ్చుకోలేడో టీడీపీలో, లేకపోతే మీ వైసీపీ ఇచ్చిన స్థానం కంటే గొప్ప స్థానాన్ని పొంది గౌరవంగా నిలబడతాడో. మాటలు ఎందుకన్నా, తొందరలోనే తెలిసిపోతుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేయి. అర్థమవుతుందా? ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, గురజాల నియోజకవర్గంలో పోటీ చేస్తుంది టీడీపీ తరఫున ఎరపతనేని శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు. మీరు వాళ్ళని వదిలేసి ఎప్పుడైతే కృష్ణమూర్తి గారిని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు నీకు నీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేస్తున్నారో, ఆ రోజునే కృష్ణమూర్తి కొట్టే దెబ్బకి కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు అబ్బా అంటున్నారని చెప్పేసి అర్థమైపోయింది. అందులో భాగంగానే మీరు దిక్కుతోచని స్థితిలో ఇలా మాట్లాడారు.